శ్రీనివాసరావు గారు చెప్పండి, అన్ని వివాదాలు మీ దగ్గరే తిరుగుతున్నాయనే అంశం దగ్గర మీ 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 మంత్రికి దగ్గరే తిరుగుతున్నాయనే అంశం దగ్గర మాట్లాడుతున్నాం. అయితే నాకు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే అనేక భూ వివాదాలు కూడా శ్రీనివాస్ గౌడ్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ భూ వివాదాలు ఒక పక్కనుంటే ఇంకో పక్క బాలకృష్ణ ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసి రెరా సెక్రటరీగా ఉన్న బాలకృష్ణని ఏసీబీ అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి వివాదాలు కూడా శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు వస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేశారు. జీహెచ్ఎంసీలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో సుదీర్ఘకాలం పాటు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి పలువురు ఉద్యోగులు అధికారులకి ఆయన చాలా సన్నిహితుడు. అట్లా ఉండటానికి వాళ్ళు సుదీర్ఘకాలం ఉండటానికి కూడా ఈయనే కారణం అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చూడాలి? తిరిగిన దాన్ని బట్టి తర్వాత ఈ 2 నెలల్లో మున్సిపల్లో ఉన్న అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ కింద ఉన్న వర్కర్స్ కానీ మాతో మాట్లాడిన విషయాలు, ఒక పక్క ఉద్యోగ సంఘాలన్నీ నా చెప్పు చేతలో ఉన్నాయి. నేనే వాళ్ళని ఉద్యోగ సంఘాలు, ఇవి తెలంగాణ పేరుతో ఉన్న ఉద్యోగ సంఘాలు నైజాం గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్నాయి. టీఎన్జిఓస్ ఇట్లాంటి సంఘాలు. ఒక గెస్ట్ అధికారుల సంఘం ఒకటి కొత్తగా పెట్టాం. కానీ అతను చెప్పేది అసలు ఈ సంఘాలని నాకు తెలంగాణలో ఉన్న యావత్తు యూనియన్లు మొత్తం నేనే నడిపిస్తున్నానే ఫీలింగ్. దాంతో పాటుగా ఎప్పుడు మాట్లాడినా నాట్ ఓన్లీ జిహెచ్ఎంసి, తెలంగాణలో ఉన్న ఎస్టివైలు పాత 10 జిల్లాల్లో ఏది మాట్లాడినా 10 జిల్లాల మున్సిపాలిటీల్లో బంద్ పెడతాం, వాటర్ బంద్ పెడతాం, మేము ఏదైనా చేయగలుగుతాం అనే నినాదం పెట్టి యాక్చువల్గా అతని వెనక మున్సిపాలిటీలో ఏ ఒక్కరూ లేరు, అందరూ బాధితులే. మీరు ఇందాక చెప్పారు బాధితులకు రేపు పెడుతున్నామని. మీరు చూడండి, మీరు సీక్రెట్గా ఏదైనా ఓటింగ్ లాగా పెట్టి సీక్రెట్ లెటర్లు తీసుకోండి. అందులో 100కి 90% మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్కి సంబంధించిన మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, డైరెక్ట్ మున్సిపల్ కమిషన్ కావచ్చు, జోనల్ కమిషనర్ కావచ్చు, కింది లెవెల్లో ఉన్న ట్రేడ్ యూనియన్లు కావచ్చు, బాధితులంతా వాళ్ళే ఉంటారు. ఈవెన్ ఆయన ఎలక్షన్ ఫండింగ్ కూడా మాకు తెలిసినంత వరకు. అంటే ఆయన ఒక పక్క ఎంప్లాయీస్ ని, ఒక పక్క మున్సిపల్ శాఖని అడ్డం పెట్టుకుని ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. వచ్చి పక్కన అందరినీ, మాకు ఆయన తోటి వ్యక్తిగత దేశం లేదు, ఓటాల పంచాయతీ లేదు, మాకు వారికి అభిప్రాయ భేదం కూడా లేదు. పాలసీ మ్యాటర్లో ఉద్యోగ సంఘాలను ఉద్యోగ సంఘాలుగా ఉండనివ్వలేదు, అధికారులను అధికారులుగా ఉండనివ్వలేదు, యూనియన్లు యూనియన్లుగా ఉండనివ్వలేదు, ఉద్యమకారులను ఈవెన్ కోదండరామ్ సార్ని కూడా, కోదండరామ్ సార్ లేకుండా ఆయనకు జీవితమే లేదు. నాకు తెలుసు అది. అతన్ని కూడా దూషించిన రోజులు ఉన్నాయి. అతను అక్కడ వరకు ఎందుకు, ఆ కేసీఆర్ గారి ఫ్యామిలీని దూషించిన రోజులు కూడా ఉన్నాయి మా కళ్ళ ముందు. అంటే అతను ఏదైనా చేయగలుగుతాడు. అంటే అలాంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు, అధికారులు ఎంత ఏమవుతాం. మీతోటి వ్యక్తిగత సమావేశాల సందర్భంగా కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ దూషించుండొచ్చు, కానీ బయటకు మాత్రం ఆయన కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తిగా ముద్ర అయితే ఉన్నది. ఆ ముద్రతోటే ఆయన జీహెచ్ఎంసీలో చక్రం తిప్పారు. ఈరోజు వివాదంగా ఉన్నటువంటి బాలకృష్ణ కానీ ఈరోజు వివాదంగా ఉన్నటువంటి బాలకృష్ణ అంశం కానీ మరికొంతమంది భవిష్యత్తులో రాబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించిన మరికొంతమందికి కానీ వీటన్నిటి విషయంలో చుట్టూ వివాదం మాత్రం మళ్ళా శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం చుట్టే తిరుగుతోంది. దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాటిని మేము పూర్తిగా ఒక అధికారిగా, ఒక అసోసియేషన్ బాధ్యులుగా మేము వాటిని, గవర్నమెంట్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి మేము దాని గురించి పూర్తిగా మాట్లాడలేము. యూనియన్ పరంగా, అసోసియేషన్ పరంగా మాకు ఆయన చేసింది, ఎంప్లాయీస్ చేసిన ద్రోహం పిఆర్సీలో కావచ్చు, అన్నిట్లో ఒకటి కాదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో ఎంప్లాయీస్ పూర్తిగా నష్టపోయారు. మీరు అక్కడ వరకు ఎందుకు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకి యాక్సిలరీ ప్రమోషన్స్ అని ఇచ్చారు. దాని మీద మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, రివ్యూ చేయాలని. ఎవరికి ఇచ్చారు, అవి ఎవరు తీసుకున్నారు, వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందా, ఒక మామూలుగా అరెస్ట్ చేశారా, వాళ్ళని ఎప్పుడన్నా కస్టడీలో తీసుకున్నారా, ఏమి తెలంగాణ కోసం ఎటువంటి ఒక్కరోజు జై తెలంగాణ అనే వాళ్ళకి కూడా యాక్చువల్ ప్రమోషన్స్ ఇచ్చారు. ఒకటి కాదు, 2, 3 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఒరిజినల్ గా ఇప్పుడైతే ప్రస్తుత గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారులకి హౌస్ సైట్ ఇస్తా అని చెప్పారు, దానికి కొన్ని నామ్స్ పెట్టారు. అయ్యే నామ్స్ యాక్చువల్ ప్రమోషన్ కూడా ఉండాలి. ప్రభుత్వం అంటేనే ఏదైనా పథకం పెట్టినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. గతంలో ఏ నియమ నిబంధనలు లేదు.
ఒక్కడికి ఎన్ని ప్రమోషన్లు అయినా ఒక్క మాట శ్రీనివాసరావు గారు, మొత్తం యాక్సిలరీ ప్రమోషన్స్ అన్నీ కేవలం శ్రీనివాస్ గౌడ్ కనుసన్నలోనే జరిగినాయి అనే వివాదం విమర్శ ఉంది. డైరెక్ట్ గా చెప్తున్నాం, ఆయన ప్రసన్నం కాకపోతే ప్రమోషన్ రాదు, రెగ్యులర్ ప్రమోషనే రాదు. రెగ్యులర్ ప్రమోషన్ రాదు, రెగ్యులర్ పోస్టింగ్ ఉండదు. నాకు తెలంగాణలో ఉన్న 9.5 సంవత్సరాల గవర్నమెంట్ లో 14 ట్రాన్స్ఫర్లు చేశారు. ఆ పోస్ట్ ఏంటి, ఎక్కడ నారాయణపేట, ఎక్కడ బెజ్జూరు, 14 ట్రాన్స్ఫర్లు చేశారు. ఆయన కాకముందు ఇంకోటి పంపించారు. వారి కన్సర్న్లో కాదు, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ రోజు మేము ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు అక్కడ వరకు నిన్న చూసాం, ఏది ఇందిరా పార్క్ దగ్గర 10 సంవత్సరాల తర్వాత ఇందిరా పార్క్ దగ్గర పోయి వచ్చాం, కూర్చొని వచ్చాం తెలంగాణ యాక్ట్ స్టేషన్ కోసం. అక్కడ డేస్ వారాలు నెలలు పడుకున్న రోజులు ఉన్నాయి. మొన్న ఉట్టిగా అక్కడ కూర్చొని టీ దాకా వచ్చాం, మళ్ళీ ఫ్రీడమ్ వచ్చిందని. అయితే అదే సందర్భంలో వివాదాలకు సంబంధించి నిర్బంధం వివాదాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావన తీసుకుంటే, ఇప్పుడు బాలకృష్ణ కానీ మరికొంతమంది బయటికి రాబోతున్న మరికొంతమంది కానీ ఇవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ గురించి ప్రస్తావన రాగానే వస్తున్నటువంటిది. మొదట ఆ శాఖ మంత్రిగా, ఆ శాఖ సుదీర్ఘకాలం పాటు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి తనయుడుగా ఉన్నటువంటి కేటీ రామారావుది ఒకవైపు చాలా క్లియర్గా ఆయన చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఆయనకు సంబంధం లేని శాఖ అయినప్పటికీ జీహెచ్ఎంసీలో ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన కారణంగానే ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయా, లేదంటే ఆయన ప్రత్యక్ష పాత్ర కూడా ఉందా? మేమైతే డౌట్ పడుతున్నాం. మాకు తగిన ఆధారాలు మా దగ్గర లేకపోవచ్చు, కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఏది జరిగినా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియకుండా ఏది జరగదు, మమతా గారికి తెలియకుండా ఏది జరగదు. ఈవెన్ కేటీఆర్ గారు మంత్రి అయినప్పటికీ కూడా వారు చెప్పేది ఏంటి, అసలు నేనే కావాలి దానికి మంత్రిని అని బెదిరించిన రోజులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే గెలిచిన ముందు మున్సిపల్ శాఖ మంత్రి అవుతానని బెదిరించిన రోజులు ఉన్నాయి, గెలవటానికి ఫండింగ్ అప్పుడు కూడా. మేము దాని అభియోగం చేయలేం, కానీ మాకైతే డౌట్ ఉన్నది. మేము ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతగా ఉన్నాం కాబట్టి కొన్ని మేము ఎక్స్ప్రెస్ చేయలేం, మాకు పరిమితులు ఉంటాయి కాబట్టి. అది మాకైతే డౌట్ అయితే 100% డౌట్ ఉన్నది.